మంచి జరుగుతుంది, మేము ఉచితంగా వైద్యం పొందవచ్చును, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చేంత వరకు దయచేసి మీ ఎక్స్ప్లెనేషన్ వివరంగా వాళ్ళకు చెప్పే కార్యక్రమం కొనసాగించండి. థ్యాంక్ యూ సార్. తమరు సజెస్ట్ చేసిన ఈ ఎడిషనల్ పాయింట్స్ కూడా యాడ్ చేసి మోస్ట్లీ బై ఈవినింగ్ కలెక్టర్స్ అందరికీ పంపించడం జరుగుతుంది సార్. రిక్వెస్ట్ కలెక్టర్స్ వాళ్ళ అంటే మన స్టాఫ్కే కాకోకుండా స్టాఫ్ ద్వారా ఏదైతే విలేజ్ వాలంటీరు పరిధిలో ఉన్న 50 కుటుంబాలకి వాళ్ళకు కూడా వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించడం, తర్వాత ఫిజికల్ గా వెళ్ళినప్పుడు ఆ వీడియో చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని వాళ్ళ ఫోన్లకు కూడా అవసరమైతే పంపించండి, ట్రాన్స్ఫర్ చేయడం. అదే విలేజ్ వాలంటీర్ కి ఒక 50 కుటుంబాలు ఉన్నాయంటే వాళ్ళు విలేజ్ వాలంటీర్ ఆ కుటుంబాలకి నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాటు కూడా చేయమని రిక్వెస్ట్ చేశాం సార్. సో దట్ కొంచెం వైడ్ సర్క్యులేషన్ ఉంటే కనుక ఏ డౌట్ వచ్చినా వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని అంటే ఆరోగ్య మిత్ర ఎవరు, వాళ్ళ నెంబర్ ఎట్లా ఉంటుంది, హాస్పిటల్లో ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, ఇలా ఏ డౌట్స్ వచ్చినా వీటిని ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ యాప్ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని కొంచెం బాగా పాపులర్ చేయాల్సిందిగా కలెక్టర్స్ లీడర్షిప్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఆల్మోస్ట్ కలెక్టర్స్ తో సిఎస్ గారు ఆల్మోస్ట్ 2 times ఈ ఒక్క ఇష్యూ మీదే వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది సార్. ఆల్రెడీ అందరికీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. జస్ట్ తమరు పర్మిషన్ ఇస్తే కనుక జస్ట్ 1 or 2 కలెక్టర్స్ జస్ట్ వైజాగ్, బికాజ్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి అర్బన్ ఫోకస్డ్ సార్. ఇక్కడ విలేజ్ మొత్తం అంతా కూడా మండలం, రూరల్ మండలాలు ఓన్లీ 4 ఉన్నాయి. బట్ ఎంటైర్ 7 కాన్స్టిట్యుయెన్సీస్ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీస్. సో అక్కడ ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది ఒకసారి మన డాక్టర్ మల్లికార్జున్ ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ గో అహెడ్. విశాఖపట్నం కలెక్టర్ తీసుకోండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మళ్ళీ. ఎస్ సార్. సార్ ఈ ప్రోగ్రామ్ కి ఈరోజు అటెండ్ కావడానికి మనకు ఆనరబుల్ ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు, అలాగే మేయర్ వెంకట కుమార్ గారు, అలాగే గాజువాక ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు, అలాగే కేకే రాజు నెట్ ఆఫ్ చైర్మన్ ఇక్కడ అటెండ్ అయ్యారు సార్. సార్ తమరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మేము నోట్ చేస్తున్నాం సార్. అండ్ స్పెషలీ సార్ మనకు జగనన్న ఆరోగ్య సురక్ష phase 2 సంబంధించి 1/1/2024 ఏదైతే మనకు లాంచ్ చేయబడి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. దానికి సంబంధించి సార్ మాకు వైజాగ్ జిల్లా కొద్ది లిటిల్ పెక్యులర్ ఉండడం వల్ల సార్ మాకు మొత్తం 607 సెక్రటేరియట్స్ ఉన్నాయి సార్. అందులో మనకి 551 వచ్చేసి అర్బన్ లో ఉన్నాయి సార్, అలాగే 56 మాత్రమే మనకు రూరల్ లో ఉన్నాయి సార్. సో కాబట్టి మాకు అర్బన్లీ మేము వారానికి 2 రోజులు చొప్పున ఇప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు వెళ్తున్నాం సార్. అంటే వెడ్నెస్డే అలాగే థర్స్డే క్యాంపులు పెట్టుకుంటున్నాం సార్. అంటే ఆ విధంగా మనకి జీవీఎంసీలో 22 క్యాంపులు ఒక వారానికి పెట్టుకోవాల్సి వస్తుంది సార్. సో దట్ మేము 26 వారాల్లో మొత్తం కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష 2 క్యాంపెయిన్ ని మేము కంప్లీట్ చేసుకోగలుగుతాం సార్. అలాగే మనకు రూరల్ ఏరియాలో మాకు 56 సెక్రటేరియట్స్ లో మాత్రం కేవలం మేము ఒక ట్యూస్డే మాత్రం మంత్కి 16 క్యాంప్స్ వస్తాయి సార్. ఆ విధంగా మనకు రఫ్లీ మనకు 15 weeks లో టోటల్ కూడా మేము కంప్లీట్ చేసుకోవడానికి ప్లానింగ్ చేసుకుంటున్నాం సార్. సార్ ఇందులో మాకు లాస్ట్ టైం మనకు జగనన్న ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు మీ గైడెన్స్ లో మాకు సుమారుగా మాకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 2,10,000 ఓపీ ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 468 క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది సార్. అలాగే మనకు వచ్చిన 2,624 రెఫరెన్స్ లో సుమారుగా 1,850 కేసెస్ కి ఆల్రెడీ మనము కన్సర్న్ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళని పంపించి వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేసేసి వాళ్ళకు కావాల్సిన వైద్యాన్ని కూడా మనం అందజేయడం జరిగింది సార్. అలాగే మనకి క్యాట్రాక్ట్ సంబంధించి సుమారుగా 1749 కేసులు వస్తే అందులో సుమారుగా ఒక 550 కేసుల్లో సర్జరీస్ కూడా జరిగినాయి సార్. ఇందులో కూడా మళ్ళీ 5 లక్షల ఈ స్పెక్టికల్స్ కి సంబంధించి ఐ థింక్ 5,76,000 ఎంతమందినా 5,76,000 కళ్ళజోడ్లకు సంబంధించి మనకు ఈ ఆరోగ్య సురక్షలో మనకు తేలింది ఇవ్వాల్సిన పరిస్థితి అని. ఇందులో దాదాపుగా ఇప్పటికే 1,43,000 మందికి ఆల్రెడీ స్పెక్టికల్స్ అందజేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా బై సంక్రాంతి కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసే కార్యక్రమం ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకొని అందరి కలెక్టర్లు జస్ట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ కోఆర్డినేట్ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్
అండ్ హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు అన్న నా ముందరే ఉన్నాడు. ఈస్ అష్యూరింగ్ మీద సంక్రాంతి కల్లా అన్ని కంప్లీట్ చేస్తానని చెప్పి. సో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి సచివాలయంకి పంపించేట్టుగా చూసుకోండి ఒకసారి. సార్ మనకి లాస్ట్ టైం మనకి జగనన్న ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు మనకి ఏ స్ఫూర్తితో అయితే మనం చేశాము సార్, అంటే ప్రతి క్యాంపులో 2 మెడికల్ ఆఫీసర్స్ పెట్టి అలాగే 2 స్పెషలిస్ట్ తో పాటు మీ బదనంగా లాస్ట్ టైం డెంటల్ క్లినిక్ కూడా రన్ చేశాం సార్ విశాఖపట్నంలో. అలాగే ఈసారి కూడా మళ్ళీ డెంటల్ క్లినిక్ రన్ చేయడంతో పాటు మళ్ళీ ఆప్థల్మాలజీ క్లినిక్ కూడా రన్ చేస్తున్నాం సార్. ఈ విధంగా కూడా మనకి మెడికల్ ఆఫీసర్స్ మనం జాగ్రత్తగా మనకున్న అంటే కేజీహెచ్ గురించి కావచ్చు, లేదంటే మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అలాగే మనకి క్లస్టర్ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంది సార్. వాళ్ళు మేనేజ్ చేసుకుని కేజీహెచ్ లో కానీ ఇతర హాస్పిటల్లో మళ్ళీ అక్కడ ఎక్కడ తగ్గకుండా కూడా అక్కడ డాక్టర్ల కొరత లేకుండా కూడా చూసుకొని బ్యాలెన్స్ చేసుకుని ఇన్ని ముందు తీసుకెళ్తాం సార్. అలాగే సార్ మనకు ఏదైతే మెడిసిన్స్ కానీ ల్యాబ్ టెస్టులు కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం, మళ్ళీ రెఫరెన్స్ రికార్డ్ చేయడము, లైన్ లిస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళకు తీసుకెళ్లి వాళ్ళకి వైద్యం అందించి మళ్ళీ వాళ్ళకి ఆరోగ్య యాత్ర లాంటి పథకాన్ని కూడా అందించి మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ ఏదైతే తమరు ఈ ప్రక్రియ మనకు మీరు నిర్మిషన్ చేశారో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకోట మనం ఇక్కడ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది సార్. అలాగే సార్ మనకి ఆరోగ్యశ్రీ గురించి సార్, అలాగే మేజర్లీ మనకు బ్రోచర్స్ మనకి 6 లక్షల బ్రోచర్స్ ఇక్కడ రావడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఏదైతే ఏబీ డిస్ప్లే చేయించారు సార్, ఆ ఏబీని కూడా మేము ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ అలాగే మనకి మహిళా పోలీసు సహకారంతో అంటే బోత్ బ్రోచర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు అలాగే మనకి ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయడంతో పాటు దిశ యాప్ను కూడా డౌన్లోడ్ చేయించే అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం సార్. అలాగే సార్ మనకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ గురించి చెప్పబోయే ముందు ఒక 2 పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ సార్. సార్ మనకి ఆరోగ్యశ్రీ గురించి మనకి 2007లో అప్పుడు వైఎస్ఆర్ స్వర్గీయ వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మనకి కేవలం 330 ప్రొసీజర్స్ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సార్. తర్వాత మనకి మళ్ళీ 2019 ఊర్లోకి వచ్చే ముందు వరకు కూడా సార్ కేవలం మనకి 729 ప్రొసీజర్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది సార్. అంటే 12 సంవత్సరాల పైకి టైం పట్టింది సార్. బట్ సమ్మర్ వచ్చిన తర్వాత కేవలం 4 సంవత్సరాల 6 నెలల్లో చరిత్రను తిరగరాసి 1,059 ప్రొసీజర్ని కనీసం అంటే మనకి 2,190 ప్రొసీజర్లు యాడ్ చేసి అదనంగా ఈ రోజు మనం 3,257 ప్రొసీజర్లు పెట్టుకోవడం అనేది చాలా గొప్ప చరిత్ర సార్ ఇది. సార్ ఇందులో కూడా మనకి మీరు ఎప్పుడు కూడా చెప్తుంటారు సార్, ఏ కొత్త వ్యాధి మనకి కనిపించిన అంటే మనకు కోవిడ్ లాంటి కొత్త వ్యాధులు కానీ ఇతరత్ర ఇటువంటి వ్యాధులు సమాజానికి పట్టిపీడిస్తున్నా లేదంటే ఎటువంటి కొత్త చికిత్సలు వచ్చినా కానీ అన్ని చికిత్సలను కూడా ఎప్పటికప్పుడు మీరు ఆరోగ్యశ్రీలో అప్డేట్ చేయాలని మీరు తరచూ అధికారులకు కానీ అందరూ కూడా మీరు సూచనలు ఇస్తారు సార్. సార్ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ టైం టు టైం ఈరోజు అన్ని వేల కొత్త ప్రొసీజర్లను ఇంట్రొడ్యూస్ చేయడం అనేది, అలాగే 1000 రూపాయలకి పైబడిన ఎటువంటి ఖర్చైనా కూడా ఈ చికిత్సల్లో కవర్ అయ్యే విధంగా అధికారులు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా ఉదాహరణ సార్. అలాగే సార్ మనకి పేషెంట్స్ చికిత్స పొందిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రికవరీ అయ్యే పీరియడ్ లో కూడా ఎన్ని రోజులు వాళ్ళ రికవరీ పీరియడ్ ఉంటే అన్ని రోజుల్లో వాళ్ళ జీవన వృత్తి కోల్పోకూడదని ఒక సదాశయంతో మీరు ఆరోగ్య యాత్ర అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ యూనిక్ స్కీమ్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ సార్. ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా అటువంటి స్కీమ్ ను టచ్ చేయడానికి డేర్ చేయట్లేదు సార్. ఇన్ఫాక్ట్ అటువంటి ఆరోగ్య యాత్ర స్కీమ్ ని ఒక యూనిక్ గా కేవలం రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని మీరు ఇంట్రొడ్యూస్ చేసి ఈ రోజు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లిన వరకు మరొకసారి ఈ జిల్లా ప్రజలకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే సార్ మనకి ఈ న్యూ కార్డ్ సంబంధించి మీరు 25 లక్షలు పెంచడం అనేది నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నేను భావిస్తున్నాను సార్. ఇన్ఫాక్ట్ 2007 ముందు ఒక పేషెంట్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ముందు 25 మీటర్ల దూరం చూసుకొని ఈ హాస్పిటల్ నేను ఏదైనా భవిష్యత్తులో ఎంటర్ కాగలుగుతానా, అసలు ఈ హాస్పిటల్ని టచ్ చేయగలుగుతానా అన్న ఆ రోజుల నుంచి ఈ రోజు 25 రోజులు కాదు, అవసరమైతే 8 రోజులైనా పర్వాలేదు, 25 లక్షల పైచీలకు కష్టమైన ఆ డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది, మీ అందరికీ ఒక గ్యారంటీగా ఉంటుంది అన్న ఒక సదుద్దేశంతో మీరు ఈరోజు ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి ఖర్చుని 25 లక్షలు పెంచడం అనేది నిజంగానే ఒక సువర్ణాధ్యాయంగా నేను భావిస్తూ మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.
అలాగే సార్ మనకి న్యూ కార్డ్స్ సంబంధించి మనకు ఈ జిల్లాకు సంబంధించి సుమారుగా 25,000 కార్డ్స్ ఇప్పుడు రాజధానిలో రీచ్ అయిపోయాయి సార్. ఇందులో మీరు తమరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ వరకు ఒక కాన్స్టిట్యూన్సీకి 5 వార్డుల డిస్ట్రిబ్యూషన్ రేపు నుంచి స్టార్ట్ చేయనున్నారు సార్. దీని తాలూకా మనకి ఆ ఎమ్మెల్యేలకు కానీ గౌరవ ప్రజాప్రతినిధులకు కానీ సవరించడం జరిగింది సార్. రేపు అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డు పంచడంతో పాటు అలాగే ఈ ఈ దీంట్లో ఉన్న ప్రత్యేకతలు అంటే మనకి కొత్తగా మీరు ఆవా కార్డు నెంబర్ యాడ్ చేశారు. అలాగే ఖర్చుని 25 లక్షలకి పరిమితిని పెంచడం జరిగింది సార్. అది కూడా వాళ్ళందరికీ చేరే విధంగా కూడా మేము అన్ని విధాల కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాసేపటి కిందట సుదీర్ఘంగా నా స్థాయిలో నేను చెప్పిన విషయాలు మన అర్థమైనాయి అమర్? మనం చెప్పగలిగినామా? అమర్కి అర్థం, అమర్కు కేకేకి హరికుమార్ అమ్మకు ముగ్గురికి ప్రజాప్రతినిధులు కదా, నాగిరెడ్డి అన్న అక్కడే ఉన్నాడు. నా అందరికి అర్థమైంది కదా బానేనా? ఎందుకంటే నాకున్న స్క్రీన్ చాలా చిన్నది కాబట్టి స్క్రీన్లో కనిపించేది కొంతమంది కనిపిస్తారు. సో ఎఫెక్టివ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టేకింగ్ ద మెసేజ్. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వాలంటీర్కి, ప్రతి సచివాలయ సిబ్బందికి, ప్రతి విలేజ్ క్లినిక్కి, గృహ సారథులకు, ఇంకా ప్రజాప్రతినిధులకు ఎంత ఎఫెక్టివ్గా మనం ఈ మెసేజ్ని తీసుకొని పోగలిగితే, వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్గా ఇది అర్థమవుతే అంతే ఎఫెక్టివ్గా అంతకన్నా బాగా వాళ్ళు చక్కగా ప్రతి ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ప్రజాప్రతినిధులు గాను, మంత్రులు గాను, కలెక్టర్లు గాను మన లెవెల్లో మనం సరిగ్గా చెప్పేట్టుగా, బాగా ఎఫెక్టివ్గా చెప్పేట్టుగా మనం చేయాలి. సో దట్ అల్టిమేట్లీ కింది స్థాయిలోకి అంతే ఎఫెక్టివ్గా ప్రతి ఇంటికి చేరుతుంది. గణేష్ అన్న బాగుండన్నా? ఓకే మళ్ళీ థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ తమరు ఇందాక ఆల్రెడీ చెప్పినట్లు ఏదైతే జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 1లో మనం కొత్తగా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశాము, ఎస్పెషల్లీ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లెప్రసీ, టీబీ, 4 డిజబిలిటీస్ చిల్డ్రన్ పరంగా వీళ్ళందరినీ కూడా ఫాలో అప్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఆల్రెడీ మన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళందరినీ కూడా చెక్ చేసి కన్ఫర్మేటరీ టెస్టులు చేసి మెడికేషన్ ఆల్రెడీ ఇస్తున్నాము. బట్ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఏంటంటే అట్లీస్ట్ మనం JAS 1-2కి 1 జనవరి వెళ్లే లోపు అట్లీస్ట్ మనం JAS 1లో ఏదైతే ఐడెంటిఫై చేశామో వాళ్ళందరికీ నిజంగా అది అవసరమా లేదా అంటే కన్ఫర్మేషన్ చేయడం, అవసరమైన ప్రతి కేసులో కూడా వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేయడం, మంచి క్వాలిటీ మెడిసిన్స్ మనం వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందాక ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్స్ ఇచ్చారు, ఇది కంప్లీట్ చేయడం. స్పెక్టకిల్స్ ఎవరైతే చేయాలో వాళ్ళకి, అలాగే క్యాట్రాక్ట్ రిఫరల్స్ లో మనం ఆల్రెడీ 80,000 మందిలో 33,000 మందిని ఆల్రెడీ రిఫరల్కి తీసుకెళ్లాము. బ్యాలెన్స్ కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంత ఈ సంక్రాంతి దాటిన తర్వాత చేస్తామని అనుకుంటున్నప్పటికీ కూడా మోటివేట్ చేసి వీలైనంత వరకు జనవరి ఎండింగ్ లోపు ఈ క్యాటరాక్ట్ సర్జరీస్ కూడా మనం కంప్లీట్ చేయగలిగితే గనక అట్లీస్ట్ మనం చేసిన యాక్టివిటీ బాగా సాలిడ్ గా అట్లీస్ట్ దాని ఇంపాక్ట్ విలేజెస్ లో కనపడుతుంది. అలాగే JAS 2లో మన స్పెషలిస్టులు మళ్ళీ ఇంకొకసారి హెల్త్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మనం తీసుకున్న యాక్షన్ బాగుంటే గనక పబ్లిక్ నుంచి కూడా రెస్పాన్స్ బాగుంటుంది, ఎక్కువ మంది ఈ ఫెసిలిటీస్ వాడడానికి ముందుకు వస్తారు. సో దీని మీద ప్రత్యేకంగా కలెక్టర్స్ ని శ్రద్ధ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకో కలెక్టర్ ఉన్నాడు సార్, తీసుకోండి. సో రూరల్ సైడ్ నెల్లూరు హరినారాయణ్ గారు అంటే ఒక అర్బన్ ఇష్యూస్ ఆల్రెడీ మల్లికార్జున్ చెప్పారు, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ లో మనం ఎలా ఈ ఆరోగ్యశ్రీ అవేర్నెస్ క్యాంప్ మనం ఎలా చేస్తున్నాం అనే దాని మీద, అలాగే JAS 2 ప్లానింగ్ మీద చెప్పవలసిందిగా కోరుతున్నాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
Jari, go. Sir, today for this awareness program launch, sir, ikkada Nellore nunchi, along with all the officers here, sir, the Agriculture Minister, sir, Kakani Govardhan Reddy garu, ZP Chairman Anna Marnamma garu, sir, then MLC Chandrasekhar Reddy garu, as well as Kalyan garu, and also Mayor is here, sir, Shravanth garu, and also the SP is attending from here, sir. Sir, YSR Arogyasri, sir, is one of the most important flagship programs under the Navaratnalu umbrella, sir. And this program, sir, it provides immense benefits to the most needy sectors in the social sector, sir. Sir, a brief overview, sir, of the Arogyasri in Nellore district, sir, the status as of now, sir. Sir, the total number of health cards in this district, sir, we have 7,57,754 cards, sir. More than 90% of the households in this district are covered under this scheme, sir, YSR Arogyasri scheme, sir. We have a total of 120 network hospitals in this district, sir, of which 64 are government, 28 private, and 28 are empaneled even in the dental sector, sir. Sir, in the last 5 years, that is from 2019 to November 2023, sir, we have covered 2,46,297 procedures, sir. And the financial benefit that has accrued to the general public, the citizens of Nellore district, sir, is 594.08 crores, sir. And apart from this, sir, under YSR Arogya Asra, 1,05,548 patients have benefited, sir, with a financial benefit of 55.09 crores, sir. Sir, as guided by you, sir, and also taking further your instructions, sir, Chief Secretary, sir, has also reviewed and instructed us to increase the Arogyasri being done in the government hospitals, sir. So in the last 3 months, sir, in GGH Nellore, we are able to show a 100% growth in Arogyasri, sir, and in the secondary health, sir, Directorate of Secondary Health, in their hospitals, we have been able to show a 40% growth, sir. Sir,